ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు మేమొస్తే కరెంట్ ఛార్జీలు పెంచాం ఒక పైసా కూడా. జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు ఎలా ఉంది కరెంట్ ఛార్జీలు? కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసేసారు. ఈ రోజున ఆ కరెంట్ ఛార్జీల ఇష్యూకి వస్తే అసలు వాళ్ళు 2014 నుంచి 2019 దగ్గర ఉండేటువంటివన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ చేసేసేసి పూర్తిగా సామాన్యుని నడ్డి విరిచేసేసి అసలు కరెంటు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 9 గంటలు వ్యవసాయానికి ఉచితమైన కరెంటు నిరంకాటగా వచ్చేది. ఈ రోజున కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లా. సామాన్యుడు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి వచ్చేసాడు. ఈ రోజున కరెంటు బిల్లు వ్యవహారం చూస్తే నేను ఒక వీడియో చూపిస్తాను. ఒకసారి నా దగ్గర ఉంది. ఇది మా పల్లెటూరు ప్రాంతంలో సామాన్యులు వాళ్ళు పాపం చదువు లేని వాళ్ళు కరెంటు బిల్లులు రోజు ఇంత వస్తుంది ఏంటని వాళ్ళు కరెంటు అధికారి దగ్గరికి వెళితే ఆయనే చెప్తున్నాడు, ఇది జగన్ గారి గవర్నమెంట్లో వచ్చింది కాదు, 2014 నుంచి 19 వరకు ఉండేటువంటివి వాళ్ళు మళ్ళీ దీంట్లో కలిపి యాడ్ చేసి ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఒక మాట అన్నారు, నేను వస్తే సంపద సృష్టిస్తా అని. నిజంగా సంపద సృష్టిస్తున్నారా? అబ్బా, బాగా సంపద సృష్టిస్తున్నాడు. వాళ్ళ టీడీపీ నాయకులు వాళ్ళకు వాళ్ళు చక్కగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపద సృష్టి చేసుకుని ప్రజల కళ్ళల్లో కారం జల్లేసేశారు. ప్రజల కష్టాన్ని దోసుకుంటున్నారు తప్ప వాళ్ళు సంపాదన పరులు అవుతున్నారు. అధికారాన్ని ఉపయోగించుకొని సామాన్యుడు ఇంకా దిగజారిపోతున్నాడు. ప్రజా వ్యవస్థని ప్రజలకు ఉండేటువంటి చట్టం మీద ఉండేటువంటి నమ్మకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసి అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అధికారంతో ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టి ఒక సామాన్యుడు కూడా బయటకు వచ్చేసి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే కూడా జరిగినటువంటి వాస్తవాలు కూడా చెప్తే కూడా వాళ్ళని మీద కేసులు కట్టేసి ఈ రోజున వాళ్ళని ఎక్కడికి అరాచకాలు చేయాలో ఏం చేయాలో కూడా చేసే పరిస్థితులు వచ్చాయి కనుక ఈ రోజున చాలామంది కూడా వాళ్ళు పెట్టి అరాచకాలకి భయపడిపోతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్కృతికి మొదలుపెట్టాడు, మేము దాని గురించే మేము కూడా సమాధానం చెప్తున్నామని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అరాచకాలు చేయాల్సి వస్తే ఈ రోజున టీడీపీ నాయకులు అనేవాళ్ళు అసలు ఇంతవరకు వచ్చి ఈ రోజులు అట్లా మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు వెళ్ళాలని చెప్పి ఈ రోజున ప్రజా సంక్షేమాభివృద్ధి కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి వీళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఆయన కనుక అదే కక్ష సాధింపు చర్య తీసుకోవాల్సి వస్తే టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ రోజున ఒక్కళ్ళు కూడా మిగిలేవాళ్ళు కాదు.